అసలా నాకనిపిస్తుంది 'బిగ్ బాస్' నిన్నే స్టార్ట్ అయ్యింది అన్నట్టు అనిపిస్తుందండి. నిజంగా ఇప్పుడు అసలు ఎవరు, ఏంటి అనేది విషయాన్ని ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. అయితే నామినేషన్స్‌లో 'మనీష్' గారు చేసిన నామినేషన్ అసల కరెక్టే కాదనిపించింది నాకు. 2 నామినేషన్స్ రాంగే. ఆయనసలు చెప్పింది నేనేమనుకున్నానంటే ఆయన ప్రియాకి, శ్రీజ గారిలో ఎవరికో ఒకళ్ళకి వేస్తారనుకున్నాను. వాళ్ళు ఓనర్స్ అందరూ అలా, ఇలా అని చెప్పేసి మాట్లాడి ఆయనొచ్చేసి అసలు తారుమారు చేసేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, అసలా 'హరీష్' గారు ఆయనసల గమ్మున నోట మాట జారరేమో అనుకున్నాను. చాలా త్వరగా మాట్లాడేస్తున్నారు. చాలా త్వరగా అనేస్తున్నారు. రియాక్ట్ అయిపోతున్నారు. ఏమో మేబీ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. హౌస్‌కి మేబీ 'హరీష్' గారు ఎక్కువ రోజులు ఉండలేరేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కువ నామినేట్ అవుతారు. 'సుమన్ శెట్టి' గారు మాట్లాడుకోవాల్సింది ఈయన గురించి. అసలు అంత రియాక్ట్ అవుతారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను. కానీ ఆయన భలే ఇచ్చారు నిజంగాన. భలే అనిపించింది. ఆడారు. 'సుమన్ శెట్టి' గారు గట్టిగా ఇస్తారు ఈరోజు. ఈ వారం బావుంటది. ఈ వారం నుంచే 'బిగ్ బాస్' స్టార్ట్ అయింది అనిపించేలా ఉందండి ప్రోమోసే. వచ్చిన 3 ప్రోమోలు అలానే ఉన్నాయి. ఈ రోజే 'బిగ్ బాస్' స్టార్ట్ అయ్యింది. ఇదే ఫస్ట్ వీక్ అన్నట్టు అనిపిస్తుంది. 'సంజన' గారు కెప్టెన్ అయిన తర్వాత కూల్ అయ్యారా? లేకపోతే ఆవిడ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా దొంగతనాలు మానలేదు ఆవిడ. తర్వాత భరణి గారు గూడా గట్టిగా మాట్లాడారు. ఏంటి ఏనాయన చిన్నాయన, ఆయన గట్టిగానే మాట్లాడతారు. బట్ కూల్‌గా గొడవలంతా కూల్ చేసి నడుస్తున్నారు. మేబీ ఆయన. ప్రియా తన వైపు గట్టిగానే మాట్లాడుతుంది. శ్రీజాది ఇంకేం పడలేదు. మేబీ ప్రోమో చూడాలి. ఇమ్మాన్యుయల్ గారు గూడా గట్టిగా 'హరీష్' గారు, ఇమ్మాన్యుయల్ గారి మధ్య ఆళ్ళిద్దరి మధ్య గొడవ చాలా హోరీగా జరిగింది. లాస్ట్‌కి నడిచింది. తర్వాత రీతు చౌదరి ఏడ్చింది. తనని నామినేట్ చేసిన విధానం కరెక్ట్ కాదనిపించిందండి నాకైతే. తన వైపని కాదు, తన వైపు నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయి అలా చేయలేదు. గిన్నెల పని ఉన్నప్పుడు మేబీ తనకి వాషింగ్ ఉన్నప్పుడు ఆ టైం పడుతుంది. అక్కడ రెస్ట్ తీసుకోవడం తప్పులేదు. ఆశా షైని గారు అసలు ఆవిడ ఎవరి వైపు ఉంటుంది? ఆవిడకి సపోర్ట్ ఎవరు చేశారు? ఆవిడ సపోర్ట్ చేశారని ఎవరికి థాంక్స్ చెప్తుంది? అసలు అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ఆమె. ఏమో పవన్ గట్టిగా మాట్లాడారు. కళ్యాణ్ గారికి పడింది. నామినేషన్‌లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నట్టే. తనూజ గారికి పడుతుంది. అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటిదాకా పవన్ ఒక్కళ్ళకే లేదు. శ్రీజకి ఏమీ పడలేదు. చూడాలి. సంజన గారు ఎలాగో కెప్టెన్. సో, ఆబ్వియస్‌గా ఆమె ఉండదు. ఇమాన్యుల్ గారు ఉండకపోవచ్చు ఈ వారం నామినేషన్స్‌లో. మిగతా వాళ్ళందరూ నామినేషన్‌లో ఉంటారండి. ఈ వారం గట్టిగా ఎళ్ళిపోయేది ఆడకపోతే గనక ఆశా షైని గారు అదే ఫ్లోరా షైని గారు ఎళ్ళిపోతారు. అండ్ 'హరీష్' గారు ఇలాగే కంటిన్యూ చేస్తే గనక ఆయన డేంజర్ జోన్‌లో ఉంటారు. మర్యాద మనీష్ గారు కూడా డౌటే. మేబీ అలా ఆట చేంజ్ చేసుకుంటే మారొచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.